హలో అండి అందరికీ. ఈరోజు నేనైతే చిట్టి కాసరకాయలు అని మా సైడ్ మేము పిలుస్తాము. వీటిని మీరేమంటారో మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇవి ఓన్లీ నాట్లు వేసే టైంలో పొలాల్లో చేలగట్ల పైన మెట్ట అంటే మిర్చి వేసే దిబ్బలపైన వీటిలన్నిటిపైన ఉంటాయి అన్నమాట. ఓన్లీ ఇవి ఈ సీజన్లోనే దొరుకుతాయి. చిన్నప్పుడు అంటే సర్టన్ కాలేజ్ టైంలో అట్లా కూడా పొలాల దగ్గరికి మనం వెళ్ళి ఇవి తీసుకొని వచ్చేవాళ్ళం. ఇవేంటంటే ఎలాంటి మందులు ఫెర్టిలైజర్స్ కానీ ఏమి యూస్ చేయని న్యాచురల్గా పండే పంట అనమాట. ఇదేంటంటే ఈ 2-3 మంత్స్ ఇవి అవైలబుల్గా ఉంటాయి. అందరూ పొలాల దగ్గరికి వెళ్ళి కోసేసుకుంటారు. ఇప్పుడు వెళ్ళలేని వాళ్ళు ఇలా కోసుకొచ్చి కొంతమంది అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. చిన్న డబ్బా 50 రూపీస్ అని 60 రూపీస్ అని అలా అమ్ముతారు కొంతమంది. విలేజ్లో అయితే మాకు దొరుకుతాయి, విరివిగానే దొరుకుతాయి. ఎంత అంటే లోపల సీడ్సే ఉంటాయి, గింజలు మొత్తం 5-6 అట్లా ఉంటాయి. దీని స్కిన్నే ఉంటుంది అంతే. మనం కోసిన తర్వాత వీటిని కాడలు ఉన్నాయి కదా, 2 కాడలను దించేసేసి మజ్జిగలో ఉడకబెట్టుకొని వండుకోవడమే. ఇవి మ్యాక్స్ అందరూ ఎవరు వదిలిపెట్టరు అనమాట. కొంతమంది అయితే అక్కడ ఉండి కోయలేని వాళ్ళు చెట్లు పీక్కొచ్చేసుకుంటారు, ఇంటికి తీసుకొచ్చి కోసుకుంటారు అనమాట. ఎండలో కోయలేని వాళ్ళు ఇట్లా తీసుకొచ్చిన మేమైతే వీటిని ఫస్ట్ 2 వైపులా ఆ తొడల్ని గిల్లేసేయాలన్నమాట. గిల్లేసి పక్కన పెట్టేసుకొని మొత్తం నీట్గా కడుక్కొని మట్టిలో ఉంటాయండి. ఆబ్వియస్లీ ఇవి తింటే హెల్దీ కూడా, ఎందుకంటే మనం ఏ మందులు ఏమి వేసేది లేదు. వీటికి న్యాచురల్గా వచ్చినవి 2-3 మంత్సే దొరుకుతాయి అన్నమాట. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎవరన్నా టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీగా టేస్ట్ చేయండి. అంత చేదు కూడా ఉండదు. కాసరకాయలు అయినా కూడా, కాసరకాయలు అంటాము, కాకరకాయలు కాదు, కాసరకాయలు, చిట్టి కాసరకాయలు అంటాం అన్నమాట. వీటిని కాకరకాయలాగానే వీటిని మజ్జిగలో ఉడకబెట్టేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసేసుకుంటే, మీరు ఇంకా తర్వాత కూడా మాకు కావాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని ఉడకబెట్టేసిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి స్టోర్ పెట్టుకోవచ్చు, ఏం కావు. కానీ ఆ స్టోర్ పెట్టుకునేటప్పుడు కొంచెం మజ్జిగలో ఉడకబెట్టిన తర్వాత దానికి వండే ఇవ్వాలి. అండ్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇవి తీసుకొచ్చి మనం చెట్టువి కోసిన తర్వాత అవి ఒక పూట అట్లా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇవి పగిలిపోతాయి వండకపోతే.